ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీచర్ గారు నిజంగా సుమతి అత్తమ్మే అయితే మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం అత్తమ్మకేముంటుంది అత్తయ్య? సొంత ఇంట్లో పరాయి మనిషిగా బతకాల్సిన బాధ ఎందుకుంటుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? టీచర్ గారు మా నాన్నని ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే మా నాన్న కూడా తన చెల్లెలు దూరమైంది కాబట్టి టీచర్ గారిని చెల్లెల్లాగా అనుకుంటున్నారు. అందులో మీకు తప్పేం కనబడింది? దూరమైన మా అమ్మని మావయ్య టీచర్ గారిలో చూసుకుంటే నష్టమే ఉంది పిన్ని. అందులో అబ్జెక్షన్ ఏముంది? ఈ ఇంట్లో సీతకు టీచర్ గారు తోడుగా ఉన్నారు కాబట్టి శివకృష్ణ అన్నగారు టీచర్ గారిని తోబుట్టులా అనుకుంటున్నారేమో చెల్లాయ్. అదేం నేరం కాదు కదా. మీకు అసలు విషయం అర్థం కావడం లేదు. ఒక మనిషి శాశ్వతంగా దూరమైతే మరో మనిషిలో ఆ మనిషిని చూసుకోవచ్చు, కానీ సుమతి బ్రతికే ఉంది కదా. ఎక్కడో ప్రాణాలతోనే ఉంది కదా. అలాంటప్పుడు ఆ సుమతిని వెతకడం మానేసి ఈవిడిలో సుమతిని వెతుక్కోవడం ఏంటి? మహా చెప్పింది కూడా లాజిక్కే కదా. ఒక మనిషి పోతే ఫోటో పెడతాం కానీ బతికున్న మనిషిని మరో మనిషిలో చూసుకోలేం కదా. అయినా సుమతి ఏమైందో తెలియక మేం ఫీల్ అవుతుంటే ఇప్పుడు వీళ్ళ అన్నా చెల్లెల బంధం చూడ్డానికి మాకు చాలా ఇబ్బెట్టిగా ఉంది. సుమతి వదిన ఇక్కడ ఉండుంటే ఈయన గారు వచ్చి రాఖీ కట్టించుకోవడం బాగుంటుంది, కానీ ఎవరినో తన చెల్లెలు అనుకుని రాఖీ కట్టించుకోవడం అసహ్యంగా కూడా ఉంది. అనుబంధాలు, ఆప్యాయతలు, వాటి విలువలు తెలియని మీకు అలాగే ఉంటుంది. సొంత చెల్లెల్ని కూడా మీ స్వార్థాలకు బలి చేసే మీకు అన్న చెల్లెల బంధం గురించి ఏం తెలుస్తుంది? శత్రువు చెల్లెలైనా రాఖీ కడతానంటూ వస్తే కట్టించుకోవాలని నేను ఇందాకే చెప్పాను కదా నాన్న. టీచర్ గారు మామయ్యకి సొంత చెల్లెలు కాకపోవచ్చు, కానీ శత్రువు కూడా కాదు కదా. ఆ మాటకొస్తే మహాలక్ష్మి అత్తయ్య కూడా మా నాన్నకు చెల్లెల వరిసే అవుతుంది. కావాలంటే అత్తయ్య కూడా రాఖీ కట్టొచ్చు. ఒక్క రక్త సంబంధం ఉన్న వాళ్లే రాఖీ కట్టాలని ఏం లేదు. సరే సీత, నువ్వు రామన్న మాటలకి ఒప్పుకుంటున్నాను. మీ నాన్న ఈ విద్యాదేవిని చెల్లెలనుకోవచ్చు, ఈవిడ మీ నాన్నన అన్నయ్య అనుకోవచ్చు. కాసేపు నా అనుమానాన్ని పక్కన పెడతాను. దేవుడిచ్చిన మీ అన్నయ్యకి రాఖీ కట్టండి విద్యాదేవి గారు. కూర్చోండన్నయ్య. చల్లగా ఉండు తల్లి. తీసుకోమ్మా. నాకు డబ్బులు ఎందుకన్నయ్యా? వద్దు. తీసుకోండి టీచర్. అన్నయ్య ఇస్తే వద్దు అనకూడదు. అది పార్షాలిటీ. అది పార్షాలిటీ కాదు సీత, ఫార్మాలిటీ. అదేలే మామ, అదే. ఇప్పుడు మీకు సంతోషమైన విద్యాదేవి గారు? మీరు కూడా హ్యాపీనా శివకృష్ణ గారు? విద్యాదేవి గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది.
మీరు నా సుమతి అనుకొని ఆ రోజు మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు మీరు నాకు రాఖీ కట్టండి. మీరు నాకు తాళి కట్టిన భర్తండి. నేను మీకు రాఖీ ఎలా కట్టను? ఆయన కూడా అడుగుతున్నారు కదా, రాఖీ కట్టండి విద్యాదేవి గారు. ఎక్కడో ఉండే సీత వాళ్ళ నాన్ననే మీరు అన్నయ్య అనుకుంటే ఎప్పుడూ మీతో కలిసుండే మా బావగారిని అన్నయ్య అనుకోవడంలో తప్పు లేదు. త్వరగా కట్టండి. మీరు మా అన్నయ్యకి రాఖీ కడితే ఏ గొడవ ఉండదు కదా, కట్టండి. ఎందుకంత ఆలోచిస్తున్నారు విద్యాదేవి గారు? రాఖీ కడితే మీ మీద అనుమానం తీరిపోతుంది కదా. మీకు నాకు అది గౌరవంగా ఉంటుంది కదా. ఎవరూ కూడా మిమ్మల్ని అనుమానించరు కదా. కట్టండి. మీకు రాఖీ కట్టలేనండి. నేనెవరో నిజం చెప్పేస్తాను. ఈ చిత్రవధ నా వల్ల కాదు. కట్టండి. నేను ఈ టైంలో ఎవరు జన? తెలీదు. హలో, ఎవరు? నేను సుమతిని మాట్లాడుతున్నాను. సుమతి? అవును, సుమతిని. ఎక్కడున్నావు సుమతి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్పు సుమతి, ఎక్కడున్నావు? నేనున్న అడ్రస్ మీ ఫోన్ షేర్ చేస్తాను. వెంటనే అక్కడికి వచ్చేయండి. నేను మిమ్మల్ని కలవాలి. అలాగే సుమతి, ఇప్పుడే వస్తాను. మీరొక్కరే రండి. మీతో ఎవరిని తీసుకురావద్దు. ఎందుకు సుమతి? అయినా నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు? ఎందుకో ఏమిటో మీరు కలిశాక చెప్తాను. మీకోసం ఎదురు చూస్తుంటాను. మహా, సుమతి ఫోన్ చేసింది. అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పింది. నేను వెళ్తున్నాను. ఆగు జన, నేను వస్తాను. వద్దు, నన్నొక్కడనే రమ్మంది. వెళ్ళొచ్చాక అన్ని విషయాలు చెప్తాను. ఆ? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.